హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వీడియోలో వ్లాగ్తో పాటు ఒక చిన్న కుకింగ్ అయితే మీకు చూపిస్తున్నాను అనమాట. అది వెరైటీ కర్రీలు ఏం కాదు, కానీ మీకు సేర్మన్ తెలుసు కదా, పచ్చి సేర్మన్ అయితే అందరూ తింటారు కదా. ఇది వచ్చేసి ఇప్పుడు నాకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అదేంటంటే ఎండి సేర్మన్ అనమాట. ఇది నేను వస్తూ అంటే అమలాపురం నుంచి వస్తూ తెచ్చుకున్నాను. ఇది 150 గ్రామ్స్, అది 100 రూపీస్ తీసుకున్నారనమాట. 100 రూపీస్కి అంత వచ్చింది. అది ఒక 2 సార్లు వండుకోవడానికి ఉంటుంది. తర్వాత వాటితో పాటు ఇప్పుడు చూపించాను కదా, ఎండి చేపలు కూడా తీసుకున్నాను. దీంట్లో చాలా డస్ట్ ఉందన్నమాట. డస్ట్ అంటే వీళ్ళు ఆరేస్తూ ఉంటారు కదా, ఎండబెడతా ఉంటారు కదా, అప్పుడు చిన్న చిన్న దారం పోగులని, తర్వాత రొయ్యలు మీసాలు ఉంటాయి కదా ఇలా పొడుగ్గా, వాటి కాళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా ముందు ఏం చేశానంటే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. చూసారా గిన్నె పక్కన ఎన్ని ఉన్నాయో, అవన్నీ ఏంటంటే చిన్న చిన్న దారపోగులు అన్నీ ఉన్నాయి. తర్వాత ఇంకా అది నా చేతిలో ఉంది చూసారు, అది ఏంటనుకుంటున్నారు? పీత, చిన్న పీత అనమాట. అది ఎండిపోయింది. భలే స్ట్రక్చర్ మాత్రం సేమ్ అలానే ఉంది, పీతలానే. అది కొన్ని కాళ్ళు అయితే ఇరిగిపోయాయి అనమాట. తర్వాత వీటన్నిటిని ఫస్ట్ శుభ్రం చేసుకోవాలి కదా. వేడి నీటితో అయితే బాగా క్లీన్ అవుతాయి కదా, అంటే కొంచెం ఇసుక తర్వాత ఇంకా డస్ట్ అది ఏమైనా ఉంటే పోతుందని చెప్పేసి ముందు ఆ ఎండి సేర్మన్ అంతా కూడా నేను కావాల్సినంత తీసుకుని, మొత్తం అయితే వేసుకోలేదు, సగం తీసుకున్నాను అనమాట. ఇంకోసారి నెక్స్ట్ టైం చేసుకుందాంలే అని చెప్పేసి కొంచెం అయితే తీసుకున్నాను. ఫస్ట్ వేడి నీళ్ళు అయితే వేసేసుకున్నాను అనమాట. వేడి నీళ్ళు వేయగానే ఏమైందంటే ఆ ఎండిన అది ఉంది కదా, ఎండి సేర్మన్ అంతా కూడా పచ్చిదానిలో అయిపోయింది అనమాట. తెల్లగా వచ్చేసింది మొత్తం అంతా కూడా. అంటే గలగలమంట ఉంటాయి కదా ఎండిపోయిన తర్వాత. ఈ వేడి నీళ్ళు వేయగానే ఏంటంటే పచ్చిగా మెత్తగా అయిపోయింది. తర్వాత ఇసుక ఎక్కువ ఉంటుందని చెప్పేసి వేడి నీటితో ఒకసారి, తర్వాత ఇంకా కూల్ వాటర్ అంటే నార్మల్ వాటర్తో ఒక 6 సార్లు అలా కడిగాను అనమాట. ఎందుకంటే ఇసుక అది ఉంటే మళ్ళీ కూరలో వేసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి. నేను ఫస్ట్ అసలు చేతితో అయితే క్లీన్ చేయలేకపోయాను అనమాట. అంటే ఇలా పట్టుకుంటే చేతి వేళ్ళ మధ్యలోంచి వెళ్ళిపోతుంది అనమాట, చిన్నగా ఉన్నాయి కదా అవి. అందుకని నేను తోటకూర అది కట్ చేసినప్పుడు కడుక్కోవడానికి బాగుంటుందని పైన గిన్నె కనిపిస్తుంది కదా, చిల్లులు గిన్నె, దాంతో అది కొనుక్కున్నాను అనమాట. అదైతే బాగా యూజ్ అయింది. దాంట్లో పెట్టి నేను శుభ్రంగా కడిగేసుకున్నాను. కింద వాటర్ చూసారు ఎంత క్లీన్గా వచ్చిందో, అంత క్లీన్గా వచ్చేంత వరకు కూడా కడుక్కున్నాను అనమాట. ఒక 6-7 సార్లు అయితే కడిగాను నార్మల్ వాటర్తో. వేడి నీళ్ళతో అయితే ఒకసారి కడిగాను. అంటే వేడి నీళ్ళు వేసేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసాను, అంటే డస్ట్ అది కింద దిగిపోద్ది అని చెప్పేసి. తర్వాత వాష్ చేసేసి నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్నాను అనమాట. తర్వాత వాటర్ అంతా కూడా కిందకి దిగిపోయిన తర్వాత ముందు ఆయిల్ వేసుకుని ఈ సేర్మన్ అంతా కూడా ఫస్ట్ వేపించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఎండ్రాయిల్ అది వేపించుకున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా, ఇల్లంతా సేమ్ అలానే వచ్చింది ఇది కూడా. అవి బాగా వేపుకుంటున్నాను. ఈ లోపల ఏం చేశానంటే ఎగ్ ఉడకబెట్టాను అనమాట. ఎగ్స్ కూడా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఎగ్స్ అయితే ఉడకబెట్టి షెల్ అయితే తీసేసి రెడీగా ఉంచుకున్నాను. ఇంకా మీకు కావాలంటే ఎగ్ కూడా ఇలాగ ఆయిల్లో వేపించుకుంటే పైన కొంచెం గోల్డెన్ కలర్లో ఒక లేయర్ వస్తుంది అనమాట, ఒక లేయర్ వస్తుంది. అలా కూడా వేసుకోవచ్చు. నేను ఏంటంటే ఇంకా లెందీ ప్రాసెస్ కదా అని చెప్పేసి ఇంకా అలా అయితే చేయలేదు. ఈసారి అయితే ఇంక నార్మల్గా అలా ఉంచేసాను ఎగ్స్ అయితే. తర్వాత వీటిని బంగారు రంగు వచ్చేంత వరకు కూడా బాగా వేపుకున్నాను అనమాట. ఇంకా పచ్చి స్మెల్ ఎండి స్మెల్ ఏమి ఉండదని చెప్పేసి ఇంక ఇలా వేపుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాక ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఉల్లిపాయలని 2 తీసుకున్నానండి, ఎక్కువ తీసుకోలేదు. ఎందుకంటే ఈ రొయ్యలన్నీ కూడా గ్రేవీలాగే వస్తాయి అనమాట, మన ముద్దకి తగులుతూ ఉంటాయి ముద్దలోని. అందుకని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు అయితే తక్కువ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం పసుపు, సాల్ట్ కూడా నేను దీంట్లోనే వేసేసాను. వీడియో ఆన్లో ఉందనుకుని ఉప్పు పసుపు వేసేసి కలిపేసిన తర్వాత చూస్తే వీడియో ఆన్లో లేదనమాట, అందుకని ఆ క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత అవి బాగా వేగిన తర్వాత, అంటే ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఆల్రెడీ వేపి పెట్టుకున్నాను కదా ఆ సేర్మన్ అంతా కూడా వేసేసిన తర్వాత మేము కారం కొంచెం తక్కువ తింటాం అనమాట, అందుకని కొంచెం కారం వేసుకున్నాను. అంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదా అని. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ అవి బాగా వేగిపోయాయి కదా, ఇంకా వాటర్ పెద్దగా అవసరం లేదు. తర్వాత వలిచి పెట్టుకున్న ఎగ్స్ని వాటికి ఘాట్లు పెట్టానండి, అటువైపు ఇటువైపు అలా 3 వైపులో కూడా ఘాట్లు పెట్టాను. తర్వాత అవి వాటర్లో వేసేసాను అనమాట. వేసేసి కొంచెం వాటర్ పైనుంచి వేసాను, ఎందుకంటే లోపలికి వెళ్తుంది కదా అని చెప్పి. తర్వాత ఆయిల్ ఇలా బయటకు వచ్చేంత వరకు అలా వేపుకుంటే, అంత వాటర్ ఇంకే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. కొంతమంది ఏంటంటే కర్రీస్ వాటర్ ఉండగానే ఎక్కువ కలుపుతుంది అన్నంలోకి అని చెప్పేసి దింపకుండా ఉంచేస్తారు. అలా కాకుండా ఇలాగ దగ్గరగా చేసుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. నేను ఎప్పుడు కూడా ఏ కర్రీ అయినా సరే వాటర్లో అసలు దింపను, ఇలా గ్రేవీలా అంటే దగ్గరగా అయ్యేంత వరకు ఉంచుకుంటాను. తర్వాత ఇలా అయితే రెడీ అయిపోయింది. ఇంక స్టవ్ అయితే కట్టేసి నేనైతే రెడీ అయిపోయాను, స్కూల్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే. ఇంకా తిందామని చెప్పేసి కొంచెం రైస్ అలాగే ఇంకా కర్రీ అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇంకా తింటారనమాట. ఇప్పుడు బాగా పని చేయట్లేదు,
బాగు చేశారమ్మా. పోన్లే కానీ తీసుకొస్తానమ్మా. వద్దే అక్కర్లేదు కానీ బాగుంది. ఆశ తినో. ఇప్పుడు టైం 12 అయింది. 12కి ఎందుకు తినేస్తున్నానంటే ఇప్పుడు స్కూల్ ఉందన్నమాట. అంటే మా స్కూలు 10th క్లాస్ ఎగ్జామ్స్కి సెంటర్ ఇచ్చారు. సో అందుకని చెప్పేసి మార్నింగ్ అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఆఫ్టర్నూన్ అయితే స్కూల్ ఉందన్నమాట. 12:30కి వాళ్ళకి ఎగ్జామ్ అయిపోద్ది కాబట్టి Q1కి స్కూల్ అయితే స్టార్ట్ అవుద్ది. అందుకని ఇంక మేమైతే 12కి కనిచేసి ఇప్పుడు వెళ్ళాలన్నమాట. ఇంకొక ½ అన్ అవర్ ఉంది. కూర అయితే మాత్రం చాలా బాగుంది, బాగా కుదిరింది కూర. ప్లస్ టేస్ట్ కూడా బాగుంది. పచ్చిరొయ్యలు నవ్వుతున్నట్టుగానే ఉంది. అంటే చైర్మన్ మీకు తెలుసు కదా, ఎలాగో చైర్మన్ నవ్వుతున్నట్టుగానే ఉంది. అంటే పచ్చి చైర్మన్ ఉంటుంది కదా, సేమ్ ఆ కూర టేస్టే వచ్చింది. పెద్ద తేడా ఏం రాలేదు. ఇంకా ఇసుకుంటుందేమో అని భయపడ్డాను, కానీ వేడి నీళ్ళు తర్వాత నార్మల్ వాటర్తో కూడా బాగా వాష్ చేశాను కదా, అందుకని ఇసుక ఏం తగలలేదు. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగుంది. రా కానివ్వు. మేమైతే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే స్కూల్కి వెళ్ళాలి. పౌచ్ చూసారా, పౌచ్ బాగుందా? డోరమెన్ పౌచ్ 12 రూపీస్. విక్టరీ బజార్లో కొనుక్కున్నాను. అంటే సెల్ పెన్లు ఇవన్నీ పెట్టుకోవడానికి బాగుంటుందని. పట్టుకో, ఇంకా బాటిల్ అయ్యి స్కూల్లో వేసుకుందురా. బస్సు కాదు, స్ప్రింగ్ బోర్డ్ స్కూల్. స్ప్రింగ్ బోర్డ్ పిక్నిక్ అయితే సిస్టర్ బస్సులు పెట్టారు. పిక్నిక్ అయితే సిస్టర్ బస్సులు. ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. ఈరోజు మంగళవారం కదా, ఆదర్శ్ కదా డ్రాయింగ్ క్లాస్ ఉందన్నమాట. ఇప్పుడు వాడిని రెడీ చేసేసి వాడికి డ్రాయింగ్ క్లాస్కి పంపించేస్తే మిగతా హౌస్ హోల్డ్ వర్క్స్ ఉంటాయి కదా, అవన్నీ నేను చేసుకోవడమే. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లేదు, నా ఛానల్ చూడండి, వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వ్యూస్ ఉన్నాయి కానీ లైక్స్ అయితే ఉండట్లేదు. అంటే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే నా ఛానల్ ఇంకా గ్రో అవడానికి నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.